చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇప్పుడున్న ఆర్టిస్ట్ గురించి చెప్పాలి అంటే తమిళ్ నుంచి తెలుగు, తెలుగు నుంచి కన్నడ, కన్నడ నుంచి మలయాళం, సౌత్ ఇండస్ట్రీని వెళ్తున్న ద వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ విలన్ అని చెప్పుకోవచ్చు మధుసూదన్. సో గుంటూరు కారమా, ఎందుకని అటువైపు అడుగు వేయాలనిపించింది? తెలుగులో అనుకున్న ఆపర్చునిటీస్ రాక ఎవరు ఇచ్చింది లేదు. బట్ తమిళనాడులో కూడా మంచి మంచి మూవీస్ చేశారు కదా, ప్రతి సినిమాలో మీరు కనిపిస్తారు. అవి కనిపించిన తర్వాత కూడా మన డైరెక్టర్స్, మన ప్రొడ్యూసర్స్, మన హీరోస్ మన మధు కదా ఒకప్పుడు బాగా చేశారు, మన తెలుగులో ఎందుకు తీసుకోవట్లేదు? ఏదే కానీ పాజిటివ్ గా తీసుకోవడం బెస్ట్. చాలా తక్కువ మందికి తెలుసు తెలుగులో కూడా శృతి గారు మీరు హస్బెండ్ వైఫ్ అని. ఆ లవ్ ట్రాక్ వల్ల ప్రేమలో పడ్డారా? నెక్స్ట్ సరి నేను తను వచ్చినప్పుడు చెప్తాను సార్. ఇప్పుడు స్క్రీన్ మీద చేశారు హస్బెండ్ వైఫ్గా, లవర్గా, ఇద్దరు పండించేశారు. తర్వాత పెళ్ళి అయిపోయింది, ఒక బాబు. పెళ్ళయిన తర్వాత హస్బెండ్ వైఫ్గా ఏ సినిమాలు అడగలేదా మిమ్మల్ని? అంటే ఏ హీరో చాలా కంఫర్టబుల్ అనిపించింది సార్ మీకు? నాకు బాలయ్య బాబు. ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది ఉంటుంది, ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది ఉంటుంది. ఎందుకు అతన్ని మరి వాళ్ళు ట్రోల్ చేస్తారు కానీ బాలయ్య అంతైనా తమిళ ఇండస్ట్రీలో బాగా ఎంకరేజ్ చేసిందంటే ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు ఎంకరేజ్ చేయలేరు. ఇదేంటి ఏడ్ చేశారు? సంబడి ప్రమోటెడ్ హిమ్ కదా. ఎవరికైనా పిల్లలు చూస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో అందరూ అనుకుంటున్నారు మంచి మంచి క్యారెక్టర్స్, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. మధు గారు కొన్ని వందల కోట్లు సంపాదించుంటారు. అన్న కోట్ల ఇప్పుడు 1 లక్ష రూపాయలు రోజు సంపాదించాలనుకోండి, జిఎస్టీ ఒకటి దొబ్బుతుందా, 30 అక్కడే పోతుంది. ఈయనేమో మంచి సాఫ్ట్గా ఉంటారు, టైటిల్ ఏమో గుంటూరు కారం అని పెట్టారు. ఎలా ఉంటారు సార్ ఆ క్యారెక్టర్లో మహేష్ బాబు గారు? అసలు ఊహించో. మంచి లవర్ బాయ్ సార్, కాలేజీలో, స్కూల్లో. మగవాడు అనేవాడు ప్రతి ఒక్కడు లవర్ బాయ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో సంక్రాంతి సందర్భంగా ఆ బరిలో చాలా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. బట్ సుమన్ టీవీలో సంక్రాంతి వచ్చిందంటే అసలుకి ఓపెన్ చేస్తే కావాల్సిన ఇంటర్వ్యూస్, ఎప్పుడు కూడా ఇంటర్వ్యూస్కి రాని ఆర్టిస్టులు కూడా వస్తూనే ఉంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్టిస్ట్ గురించి చెప్పాలి అంటే తమిళ్ నుంచి తెలుగు, తెలుగు నుంచి కన్నడ, కన్నడ నుంచి మలయాళం, సౌత్ ఇండస్ట్రీని వెళ్తున్న ద వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ విలన్ అని చెప్పుకోవచ్చు మధుసూదన్. ఇలా చెప్తే మీకు తెలియదు, చక్రవాకం జేమ్స్ అంటే తెలుస్తుంది. ఇంకెందుకు తెలుగులో చాలా తక్కువ, ఎప్పుడు కూడా ఆయన ఇంటరాక్ట్ అవ్వలేదు సోషల్ మీడియాకి. ఫస్ట్ టైం సుమన్ టీవీకి వచ్చారు, ఫస్ట్ ఇంటర్వ్యూ. అడిగేద్దాం చాలా విశేషాలు. సో గుంటూరు కారమా? గుంటూరు కారం. సో ప్రజెంట్ గుంటూరు కారం ఊపులో ఉన్నారా, లేకపోతే ఇంకో సినిమా కూడా చేసేస్తున్నారు కదా, నాసామి రంగా? నెక్స్ట్ ప్రేమలో అని ఒక ప్రేమలో వరుస కట్టు ఉన్నాయి మూవీస్ అన్ని రిలీజ్కి. ఐ థింక్ జనవరిలో 3 రిలీజ్. కాదు మీ ఆర్టిస్టులు అందరూ ఏంది సినిమాలు చూస్తేనేమో డజన్లు చేస్తారు సంవత్సరానికి. అసలు మీరు ఏంటి, ఎలా కష్టపడుతున్నారు, ఫ్యామిలీ ఏంటి? ఈ ఇంటర్వ్యూస్కి రారు ఎందుకు మధు గారు? అంటే సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది నేను కొంచెం. ఎవరన్నా ఇంకా లేదు వచ్చి చేద్దామంటే సిచ్యుయేషన్ బట్టి నేను ఇదవుతాను. ఓకే ఇప్పుడు నేను యాక్చువల్లీ దీనికి రావడానికి ఒక కారణం ఉంది. నాకు ప్రేమలోనే ఒక సినిమా చేశాను. హీఈస్ ద ప్రొడ్యూసర్, హీఈస్ ద హీరో, హీఈస్ ద డైరెక్టర్. చందు. అవును. నాకేంటంటే కష్టపడి పైకి వచ్చే వాళ్ళని చూస్తుంటే సరే మన వల్ల వాళ్ళకి ఎంత అవుతుంది, మనం అది చేద్దాం అని ఒక దీని మీద అలా వచ్చేసారు. సినిమాలోనేమో డైలాగ్స్ కుమ్మేస్తారు, అసలుకి ఎదుటిన్నోడు చూసేవాడు కూడా ఎదురుపోతారు. ఫస్ట్ టైం చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా ఇంతే ఉండేది. రియల్ లైఫ్లో ఇలాగే ఉంటారా? ఇలాగే ఉంటా, వెరీ సాఫ్ట్. ఓకే, అంతే. ఫస్ట్ టైం ఆ సీట్కి పర్ఫెక్టే సరిపోయారు సార్ మీరే. జేమ్సా మజాకా?
అంటే ఇది కొంచెం పంచ్ అయితే ఇంకా బాగుండేది, అలా కాలు మీద కాలేదు. ఈ జీన్స్తో సరిగా సెట్ కాదు. ఓకే, ఎక్కువ తమిళ్ మూవీస్ చేసి పంచకట్ నేర్చుకున్నారా అక్కడ? పంచకట్టు అన్నిటికీ బాగుంటుంది, హ్యాపీ. దానిలో ఒక స్టైల్ ఉంటుంది. పంచ మీద నీకు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలంటే ఆ పంచకట్టులో కూర్చుంటే అది ఎంత బాగుంటుంది అంటే అది నా సామిరంగాలో ఉంది, అదొక ఇది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూసినప్పుడు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. మన తెలుగు యాక్టర్ తమిళనాడును కొన్ని సంవత్సరాల నుంచి వెళ్తూ ఉన్నారు అన్ని సినిమాలలో అంటే కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది ఎవరికైనా కానీ. 10 years కుమ్మేశారు అందరు యాక్టర్స్తో కూడా. మోస్ట్లీ చిన్న సినిమాలు ఎక్కువ చేశాను నేను, పెద్ద సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు ఎక్కువ చేశా. ఎందుకని అటువైపు అడుగు వేయాలనిపించింది? తెలుగులో అనుకున్న ఆపర్చునిటీస్ రాక. ఓకే, అంటే ఆటోనగర్ సూర్య చేసా. ఆఫ్టర్ దట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడి నుంచి కొంచెం దశ మారుతుంది అని. ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేసేవన్నారే కానీ పర్ఫార్మెన్స్, కానీ ఎవరు ఇచ్చింది లేదు. ఓకే, సరే ఓకే, ఎక్కడే ఉంది, సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, వేరే వరకు సౌత్ ఇండస్ట్రీ. బట్ తమిళనాడులో కూడా మంచి మంచి మూవీస్ చేశారు కదా, అవి చేసిన తర్వాత ఆటోమేటిక్గా తమిళ్లో మూవీస్ అన్నీ కూడా తెలుగులో రిలీజ్ అవుతాయి. రీమేక్ లేకపోతే డబ్బింగ్ ఏదో విధంగా వస్తూనే ఉన్నాయి. ప్రతి సినిమాలో మీరు కనిపిస్తారు. అవి కనిపించిన తర్వాత కూడా మన డైరెక్టర్స్, మన ప్రొడ్యూసర్స్, మన హీరోస్ మన మధు కదా ఒకప్పుడు బాగా చేశారు, మనం తెలుగులో ఎందుకు తీసుకోవట్లేదు? నాకు తగ్గ క్యారెక్టర్స్ అనుకోలేము వాళ్ళు, మేబీ అలా ఉంటే పిలిచిండే వాళ్ళేమో తెలియదు. ఏదే కానీ పాజిటివ్గా తీసుకోవడం బెస్ట్. వాళ్ళు పిలవలేదు ఇప్పుడు ఇది అనుకోకుండా చేసింది 2 సినిమాలు. త్రివిక్రమ్ గారితో ఒక ఇంట్రడక్షన్, అలాగే ఇప్పుడు మన నాసామరంగా వచ్చేసి విజయ్ బిన్ని, అవును, న్యూ ఈజ్ కొరియోగ్రాఫర్, ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు. సో అతనికి నేను అనిపించాను కంపేరింగ్ టు నాకు దీనికి ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. గుంటూరు కరం కింద ఈ క్యారెక్టర్ ఓకే, అట్లీస్ట్ ఒక అంటే ఇది ఉండదు అనేది, ఒక 6 సీన్లు ఉంటాయి, నాకు ఒక సపరేట్ ఒక ట్రాక్ ఉంటుంది. ఫస్ట్ మీలో అసలుకి విలనిజం బాగా పండించగలరు, విలన్ లుక్స్ ఉన్నాయి, ఈయనైతే పర్ఫెక్ట్గా ఉంటాడు కదా, విలన్ అంటే ఇలా ఉండాలి కదా అని ఎవరు, ఏ డైరెక్టర్ సార్? ఇది నన్ను విలన్గా చూపించింది దేవకట్ట గారు. ఓకే, ప్రస్థానం చేసేటప్పుడు అడిగారు, అప్పుడు ఆయన కూడా యూఎస్ సంథింగ్ వచ్చేసారు కదా, యూఎస్ నుంచి వచ్చారు ఆయన. ఎందుకు ఇంత బాగా చేస్తున్నావు, ఎందుకు నీకు విలన్గా ఎవరు ఛాన్స్ అంటే తెలియదు నాకు అన్న. మేబీ ఇలా స్మైల్ చేస్తూ తిరుగుతూ ఉంటాను కాబట్టి ఆ విలనిజం కనిపించలేదేమన్నా. ఓకే, అందులో నువ్వు విలన్గా చేస్తావు, నేను ఇది చేస్తాను, దెన్ ఆటోనగర్ సూర్య. గుర్తుందా సార్ డైలాగ్ ఒకటి? డైలాగ్ చెప్తారు, డైలాగ్స్ స్క్రీన్ మీద పండిస్తారా? డైలాగ్ అతను చెప్పింది అదే, జయప్రకాష్ రెడ్డి వచ్చి కూర్చుంటాడు, 25 ఏళ్ల క్రితం పావలా కూలీగా బదిలిన ఇందిర రూపాయి కిరాయి కోసం యూనియన్ లీడర్ని కూనీ చేసి మరో డజన్ కూనీలు 100 సెటిల్మెంట్లతో 16 యూనియన్ల ప్రెసిడెంట్ అయిన ఇందిర 10 ఏళ్లుగా కార్పొరేట్ సీట్లో కూర్చుని కావుమంద కాకినీళ్ళ కేవుమనిపిస్తూ 6,000 కోట్ల సామ్రాజ్యాన్ని సామంతరాజుగా వెళ్ళిన ఇందిర ఆఫ్టర్ ఆల్ 4 బచ్చాగాళ్ళ చేతిలో బోహన ఈ రోజు నా కాళ్ళ కింద చెమటలు కక్కుతూ కూర్చున్నాడంటే ఆ 25 ఏళ్లుగా నీ దగ్గర ఉన్నదేంటి, ఈ 4 వారాల్లో నువ్వు పోగొట్టుకున్నదేంటి, ఈ 4 వారాల్లో నువ్వేం పోగొట్టుకున్నావో నీకు తెలుసా? క్రూరత్వం. పాలించే జాతికి బానిస జాతికి ఉన్న తేడా క్రూరత్వం, వేటాడే జంతువుకి పరిగెట్టే జంతువుకి ఉన్న తేడా క్రూరత్వం. ఆ క్రూరత్వం నీలో మచ్చుకైనా కనిపించట్లేదురా. ఇది జేపీ గారికి చెప్తారు. దిస్ ఇస్ మై ఫస్ట్ డైలాగ్, సినిమాలోనే ఫస్ట్ షూట్ చేసింది. విలన్గా చేయాలనుకున్న చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది ఈ డైలాగ్, ఇది విని వెళ్తారేమో. ఎన్ని ఇయర్స్ అయింది ఆటోనగర్ సూర్య రిలీజ్ అయ్యి? ఆల్మోస్ట్ 2013, 10 years అయిపోయింది చూడండి. ఇప్పుడు కూడా గుక్క తిప్పకుండా లేదు, దేవా డైలాగ్స్ అలా ఉంటాయి, బాగుంటాయి తెలుసా, గుర్తుండిపోతాయి. అంటే విలన్కి కూడా బాగా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలలో. ఎలా సార్, ముందు బాగా హార్డ్ వర్క్ చేస్తారా, లేకపోతే చేయగా అలవాటు అయిపోయి? నాకు తెలీదు, నాకు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పటిదాకా చాలా జాలీగా ఉంటాను, స్టార్ట్ కెమెరా అనిపించగానే టోటల్ మారిపోతాను. ఓకే, నాకు దీనిలో నటన నాకు పునాదులు ఇది చేసింది వచ్చేసి ఒక విధంగా చూసుకుంటే నాకు నటన అంటాను. ఫస్ట్ నేను కెమెరా ఫేస్ చేసింది విజయ్ దళపతి వాళ్ళ నాన్న ఎస్ఏ చంద్రశేఖర్ గారు, ఆయన గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేసింది. ఓకే, మొన్న విజయకాంత్ గారు చనిపోయారు,
ఆయన ఫస్ట్ అతను విజయ్ చేస్తున్న దానిలో ఫస్ట్ టైం నేను పొన్నాంబలం విలన్స్గా చేశాం. ఓకే. అలా 3 మూవీస్ నాన్ స్టాప్ చేశాను, హిట్ 3. స్టిల్ ఆ షీల్డ్స్ నా దగ్గర ఉన్నాయి ఇంట్లో. ఓకే. దాని తర్వాత ఇంక షీల్డ్లు తీసుకోలేదు. సో అక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చేసాను నేను. సో ఇక్కడ నాకు ఇంకా ఆయన ఓనమాలు తీసా, ఇంకా కొంచెం యాక్టింగ్లో కొంచెం నన్ను సపోర్ట్ చేసి వచ్చేసి మంజుల నాయుడు గారు. ఓకే. అక్కడ నేర్చుకున్నా. ఇంకా నా స్కూల్లో అంటే నాకు పడ్డామంటే నటన ఆటోమేటిక్గా నటన రాదు నాకు అప్పుడు ఆ సిచ్యువేషన్కి ఏమనిపిస్తే అది చేస్తాను నేను. అంతే. దీనికోసం నేను ప్రిపేర్ అవ్వాలా, దేనికి ప్రిపేర్, అది ఎనీ క్యారెక్టర్ ఓకే. నేను ప్రిపేర్ అయ్యి దానిలో మునిగిపోవడం అంటాడేముండదు. కట్ అంటే నేను మారిపోతాను, యాక్షన్గానే ఇదైపోతుంది. బ్లడ్లో ఏమైనా ఉందా, బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏం లేదు. నా అమ్మ నాన్న ఇది దేవుడు, ఇది అంతే. అంతే. ఎక్కడ సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? యాక్చువల్లీ ఒంగోలు గిత్త. ఒంగోలు నాన్న, అమ్మ వచ్చేసి ఖమ్మం, తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ అయిపోయింది. సో నేను పుట్టి పెరిగిందంటే కర్ణాటక బార్డర్, టోటలీ కర్ణాటక. ఓకే. నా స్టడీస్ అక్కడే. అందుకే నేను తెలుగు, తమిళ్, కన్నడ మొత్తం ఇది చేసుకుంటాను. 3 కవర్ చేశాను. సో పక్కనే కదా మలయాళం ఉంది, దాన్ని కూడా కవర్ చేస్తాను. దాన్ని కవర్ చేస్తా. సో చాలా తక్కువ మందికి తెలుసు తెలుగులో కూడా. అంటే ఈ మధ్య కొంచెం డిజిటల్ మీడియా కొంచెం ఎక్కువ అయినప్పటికి అప్పుడు తెలిసింది. కానీ శృతి గారు మీరు హస్బెండ్ వైఫ్ అని, రియల్ లైఫ్ అనేది ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. రియల్ లైఫ్లో కూడా మేము వైఫ్ అండ్ హస్బెండ్ దేనిలో చేయలేదు. రుతురాగాల్లో ఓన్లీ ఆ లవర్ ట్రాక్ ఒకటి నడిచింది. దాని తర్వాత మళ్ళీ మేము అది ఎప్పుడు 98లో, దాని తర్వాత ఆఫ్టర్ 7-8 years. ఓకే. ఆ లవ్ ట్రాక్ వల్ల ప్రేమలో పడ్డారా? అసలు దాని తర్వాత నాకు ఆమె కలవనే లేదు ఆ తర్వాత. మరి ఎట్లా? అన్ఎక్స్పెక్టెడ్. కొన్ని అనుకోకుండా జరిగిపోతాయి. నెక్స్ట్ సరి నేను తను వచ్చినప్పుడు చెప్తారు. ఇప్పుడు వచ్చింది మీ ఇద్దరు ఒకసారి రావటం కష్టం, అసలు మీరు రావటం ఇంకా కష్టం. చూద్దాం ఈ ఇయర్లో డెఫినెట్గా మొత్తం ఫ్యామిలీ వచ్చి కూర్చుంటాం. నాకు తెలిసినంత వరకు మేడం ఇది గంగతో రాంబాబు దాంట్లో విలన్గా చేశారు కదా. చాలా మంది అనుకున్నారు అసలుకి లేడీ విలన్ అంటే ఎలా ఉండాలి కదా. అప్పుడులో మనకి తెలంగాణ శకుంతల గారు ఆ రేంజ్ లో కనిపించారు ఆమె. తర్వాత ఎవరు కనిపించలేదు కూడా. ఆల్మోస్ట్ ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు విలన్ గా ఇంట్లో, ఒకే ఇంట్లో. మనుషులు విలన్ గా చేసేవాళ్ళంతా వాళ్ళ మనసు సున్నితంగా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది. నిజం. ఇది నేను ఈవెన్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని ఇండస్ట్రీలో చూశాను. మన చలపతిరావు బాబాయ్ ఎలా, అవును, ఎంత మంచివాడు. నేను ఈవెన్ నంబియార్ గారు తమిళ్లో, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే అసలు చాలా వెరీ సాఫ్ట్. ఎంత ఇదంటే నేను మన సంజయ్ దత్ గారిని కలిసినప్పుడు కూడా, శక్తి కపూర్ గారు, వీళ్ళు కలిసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇంత చిన్నపిల్లల మెంటాలిటీ ఉంటుంది తెలుసా, అంత దీనిగా ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ అంతే ఉన్నారు. ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, అస్సలకి చిన్నపిల్లల మనస్తత్వం వాళ్ళది. ఏంటి వీళ్ళ విలన్స్ రోల్ చేసేది, వీళ్ళనా మనం స్క్రీన్ మీద చూసి వామ్మో వాయ్యో అంటాము అనిపిస్తుంది అసలుకి. అంటే బై నేచర్ అర్థం కాదు, బై బర్త్ ఎలా ఉంటారో అర్థం కాదు. అయితే అలాంటి క్యారెక్టర్స్ చేసి 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 ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండాలి కదా అని ఏమైనా మార్చుకుంటారో. అదే సంజయ్ కూడా నేను మామూలు స్క్రీన్ మీద చూసే ఒక దీనిగా ఉంటుంది, కానీ బయటకు వచ్చేస్తే తను అసలు ఎంత ఇదంటే నేను అటువంటి ఒక డౌన్ టు అర్త్గా నేను చూడలే. నేను కొంతమంది లైక్ చేసే అతను కానీ అజిత్ గారు కానీ, అజిత్ ఇంకా గోల్డ్. అవును. అంటే ఏ హీరో చాలా కంఫర్టబుల్ అనిపించింది సార్ మీకు? అంటే విలన్కి హీరో రోల్కి మధ్య చాలా ఉంటుంది. ఆ కాంబినేషన్ పండాలి అంటే నేను పర్ఫామ్ చేసి నాకు తెలిసి నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నాకు ఫ్రీగా ఉండేది నాకు బాలయ్య బాబు ఏంటంటే ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది ఉంటుంది, ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది ఉంటుంది. ఓకే. నేను ఎక్కువ ఆయనతో కూర్చునేదానికి ఇష్టపడేవాడిని. ఓకే. ఇంక ప్రతి యాక్టర్స్తోనూ చేశాను. ఇప్పుడు నాగార్జున గారితో చేశాను. ఇంకా మహేష్ బాబు గారి దీంట్లో నవ్వు, ఆయన ఎప్పుడు జోకులు వేస్తూనే ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు. ఆ విధంగా సరదాగా వెళ్ళిపోతూ. సో ఈ మధ్య పెద్ద పెద్ద స్టార్స్తో మళ్ళీ స్టార్ట్ చేశారు కాబట్టి, తమిళ్లో ఇప్పుడు పెద్ద స్టార్స్తో వర్క్ చేశారు, మంచి మంచి రోల్స్ చేశారు. మన వాళ్ళు సెట్లో ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వటం, కుమ్మేశారండి సినిమా చూశాను, చాలా బాగా చేశారు మీరు అంటే డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు, హీరోస్ ఎవరు లేరు అంటే నాకు తెలియదు. వాళ్ళు ఆ మూవీ చూసుంటారో లేదో నాకు తెలియదు కదా.
మేబీ చూస్తుండకపోవచ్చు. తమిళ ఇండస్ట్రీలో బాగా ఎంకరేజ్ చేసిందంటే ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు ఎంకరేజ్ చేయలేరు. ఎందుకంటారు? అది ఏదైనా లైఫ్లో ఏదైనా ఉంటుంది కదా, ఏదైనా ఆహా, ఒక ఎదురు దెబ్బో ఇప్పుడు లేకపోతే యాంకర్గా మీరు చేస్తున్నారు, ఉమ్, లేదు నేను చేయలేను, ఇంకో ఎక్కడ మీరు రికమెండ్ చేస్తారా? చేయలేరు. ఉమ్, అది కొంత అది అది మనసు ఉండాలి చేసేదానికి కూడా. కొంచెం నేను చేయలేకపోయాను, నా ఫ్రెండ్ చేయని, లేకపోతే వాడి ఫ్రెండ్ చేయని, ఎవడో ఒకటి చేసిపోతాడు. తెలియనోడు చేసి వెళ్ళేదానికన్నా తెలిసినోడు చేస్తే బాగుంటుంది కదా, మనకు తెలిసిన వాడు ఉమ్, అని నేను ఫీల్ అవుతా. ఇది ఇది ఓకే. నాకు మోస్ట్లీ నాతో ఇంటరాక్ట్ అయిన మోస్ట్లీ నా డైరెక్టర్స్ కానీ వీళ్ళంతా సేమ్ అదే ఇది. ఉమ్, ఇప్పుడు త్రివిక్రమ్ గారితో ఫస్ట్ టైం చేశాను. త్రివిక్రమ్ మనం ఫస్ట్ ఇది చేస్తున్నాం బదు, ఇక్కడి నుంచి మన బిగినింగ్ చేద్దాం తప్పకుండా సార్ అన్న. ఎందుకంటే అవకాశం రాలేదు, వచ్చినప్పుడు చేస్తాం. ఆల్రెడీ బుల్లితెరని వేలేశారు ఒకనొక టైంలో. ఋతురాగాలు, ఆ బుల్లితెర నుంచినే మొగల్ రేకులు, అంటే నేను స్టిల్ చక్రవాకం. ఈ రోజుకి నాకు ఆ చక్రవాకం జేమ్స్ కన్నా పేరు ఇదైపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఈస్ట్ వెస్ట్ షూటింగ్కి వెళ్ళాను అనుకో, సినిమా షూటింగ్కి వెళ్తాను, ఏ సీరియల్ మంది ఇప్పుడు చేసేది అంటారు వాళ్ళు. ఇంకా ఆ ఇంపాక్ట్ ఇంకా ఉందా సార్? ఇంకా ఉంది. ఓ మంచిదే కదా సార్, అది మంచిదే. నేను ఇప్పుడు ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో చిన్న స్క్రీను పెద్ద స్క్రీన్ దానికి ఇది లేదు. అమితాబ్ లాంటి వాళ్ళు వచ్చేసారు అప్పుడు. ప్రతి ఒక్కరు ఇప్పుడు టీవీలో ఇది చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికీ ఒక చిన్న ఇది ఉంది, అవును. ఆ టీవీలో వాళ్ళని ఏం పెట్టుకుంటామని ఒక కొంతమంది అవును. అది ఉంది. సో అది ఎందుకు ఇంకా దట్ ఈస్ బెస్ట్ తెలుసా, ఎందుకంటే పర్ఫామ్ చేయగలుగుతారు వాళ్ళు, అనుభవం ఉంటుంది. డెఫినెట్గా సార్. ఇంకోటి ఏంటంటే టీవీలో వాళ్ళని పెట్టుకోవటం ఏంటి అన్న దానికన్నా కూడా వాళ్ళ వల్ల సినిమా ఆడదు కదా సార్, వాళ్ళ వల్ల కాదు కదా ఆడేది. హీరో, హీరోయిన్, అవును, కథ, అవును, డైరెక్టర్, అవును, ఇది కథకి సినిమాకి బలం. అవును. ఏదో ఒక 5 minutes ఏదో మధు గారు లేకపోతే ఇంకొక XYZ సీరియల్ ఆర్టిస్ట్ చేస్తే సినిమా ఆడితే ఇంకేంటి సార్? లేదు, అందుకే నేను ఇప్పుడు తర్వాత నాకు మళ్ళీ ఆఫర్స్ వస్తున్నాయి సీరియల్. నేను ఒకటి చెప్పాను, సో ఏదో భగవంతుడు ఈ లైన్ చూపించాడు మళ్ళీ బిగ్ స్క్రీన్. ఓకే. చూద్దాం, ఎప్పటిదాకా బిగ్ స్క్రీన్ ఇది చేస్తుంది అప్పటిదాకా, తర్వాత మళ్ళీ మన టీవీ ఉండనే ఉంది. ఎలాంటి రోల్కైనా సూట్ అవుతారు మీరు? ఏదైనా చేస్తాను నేను, ఇది చేయను అని చెప్పేసి. కామెడీ కొంచెం ఇప్పుడే కామెడీ కొంచెం స్టార్ట్ చేస్తాను, అంటే కామెడీ నాకు రాదు కానీ చేయించుకుంటున్నాను డైరెక్టర్స్. ఓకే. ఇప్పుడు ప్రభుదేవతో ఒకటి చేశా, అది రిలీజ్కి ఉంది, టోటల్ ఫుల్ కామెడీ. 4 movies కామెడీ చేశాను తమిళ్. దాన్నే ఉంది. జయప్రకాష్ రెడ్డి గారు కూడా అందరూ ఫస్ట్ కమెడియన్, తర్వాత ఆయనలో అంత విలనిజం ఉందా? రెండు షేడ్స్ చూపించారు కదా. ఇప్పుడు ఆ ఇది ఉన్నది అజయ్ ఘోష్. అవును, నేను వాడితో ఎప్పుడు ఉంటుంటా అజయ్ ఘోష్తో. ఆయన్ని నువ్వు ఆ బెర్త్ని ఫిల్ చేస్తున్నావు అది. ఓకే. నేను ఎవరైనా చెప్పేది నేను దేవకట దగ్గర అదే ఉన్నాయి, ఆవిడని మంచి ఆర్టిస్ట్, తను ఇచ్చేయండి బాగుంటాడు. ఎందుకంటే తనలో ఉన్న ఒక కామెడీ టచ్ ఉంటుంది, అది నాకు రాదు మళ్ళా. ఓకే. మేనరిజం. సో అలాగే నాకు కొన్ని ఉన్నవి ఒకరు చేయలేరు. సెటిల్డ్ యాక్షన్ ఒకటి ఉంటుంది, కొన్ని చేసేటప్పుడు ఏం తెలుసా, మనకు తెలిసిపోయింది నేను చెప్పేసుకుంటాను, నాకు తెలిసి ఇది నేనైతే నేను చేయగలను, ఓకే, ఈ క్యారెక్టర్ నేను అని అనుకుంటా. కానీ కొన్ని ఇక్కడ వాళ్ళు ఇది నేను చేయలేను రా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చేయొచ్చు, చేయించగలరు డైరెక్టర్స్, కానీ న్యాయం చేయలేకపోతాం ఒక్కొక్కసారి. నేను కామెడీ చేస్తే బాగుండదు ఎక్కువ, ఎందుకంటే ఇది కథలో మిళితమై ఉంటే కామెడీ బాగుంటుంది, కానీ వేరేది బాగుంటుంది. ట్రై చేశారు ఎప్పుడన్నా?